పెంచుతుంది, తప్పకుండా వస్తుంది. జగదీష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళారు, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేశారు, అంటే ఎవరికి చెప్పకుండా వితౌట్ ఎనీ పర్మిషన్ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేగా మీకు హక్కు ఉంది. మేడిగడ్డ దగ్గర మీరు కుంగిన ప్లేస్ ని కూడా చూపిస్తూ చాలా చక్కగా చెప్పారు. బట్ ప్రపంచంలోనే ద బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది కాళేశ్వరం అని కేసీఆర్ గారు చెప్పారు. అయితే అక్కడ మీరు కుంగింది చూపించారు కదా, మీరు కూడా ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ మనకు వద్దు, తెలంగాణ రైతులకు నీళ్లు ఇంపార్టెంట్ అని అంటున్నారు కాబట్టి అసలు అది ఎందుకు వైఫల్యం అయింది అనేది మీరు ఎవరితో అనాలిసిస్ చేశారు? దానికి రీజన్ ఏంటో మీతో పాటు మొత్తం ప్రపంచానికి తెలవాలమ్మా. ఎప్పుడు కూడా వాటర్తో ఫైటింగ్ అనేది కూడా ఫైర్ ఫైటింగ్ పెట్టుకోవాల్సిన విషయం. నీళ్ల ప్రవాహంలో గట్టే ఏ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు ప్రపంచంలో నేను వాడుతున్నది ప్రపంచం, నాటు భారతదేశం, నాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తయ్యే సమయంలోనే కొంత కొట్టుకుపోయి నష్టపోకుండా అయిన ప్రాజెక్ట్ ఇప్పటివరకు లేదు ప్రపంచంలో, ఇప్పటివరకు లేదు. దీన్ని చేయగలేను ఇంకా సక్సెస్. నాగార్జున సాగర్ దాదాపు 15 సార్లు కొట్టుకుపోయింది. మీరు ఆశ్చర్యపోతారు మీరు మొత్తం పరిస్థితి కడుతున్న సమయంలో. నాగార్జున సాగర్ కు 900 రెట్లు పెరిగింది కాస్ట్. ఫస్ట్ అంచనాకి పూర్తయిన నాటికి 900 రెట్లు పెరిగింది. 20 ఏళ్ళు కట్టారు, ఇది 2 ఏళ్ళు కట్టారు. అదే చెప్తున్నా, ఇంత ఫాస్ట్ గా కట్టిన ప్రాజెక్ట్ గానీ, ఇంత తక్కువ లాస్తులు కట్టిన ప్రాజెక్ట్ కానీ ఇప్పటికి లేదు ప్రపంచంలో. మీకు ఇంకా చెప్తా, మీరు కొంచెం కిందికి పోతే పోలవరం ఒక ప్రాజెక్ట్ కడుతుంది ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు కడుతున్న క్రమంలోనే ఇప్పుడు 3 సార్లు కొట్టుకపోతే ఆన్ రికార్డు కొట్టుకపోయిన వాటిని పునర్నిర్మాణం చేయడం కొరకు 2700 కోట్లు ఇచ్చింది కేంద్రం. నేను చెప్పేది డయాఫ్రామ్ వాల్ మొత్తం మీకు రికార్డ్ ప్రకారం ఉంటుంది. కొట్టుకపోయిన దాన్ని పునర్నిర్మాణం కొరకు 2700 కోట్లు ఇచ్చింది కేంద్రమే. అట్లా మీరు ఎక్కడ తీసుకోండి, డ్యామేజ్ అనేది లేకుండా ఎక్కడ ఉండదు. ఉంటాయి, సహజంగా వస్తాయి. ఎందుకంటే నువ్వు పెట్టింది ఎక్కడ ప్రవాహం. ఇంకొకటి కూడా మీకు ఇక్కడ నేను మీకు శాస్త్రి గారు కూడా చెప్పిన ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టేటప్పుడు 100 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటారు ఎక్కడ కానీ, వరల్డ్ వైజ్. అదే ఒక బేస్ రికార్డు. ఎక్కడ కూడా ఇంజనీరింగ్ దానికి ఒక బేస్ రికార్డు, బేస్ స్థాయి 100 సంవత్సరాల రికార్డు తీస్తారు. మొన్న మనకు వచ్చింది 500 సంవత్సరాల క్రితం వచ్చిన వరద, ఒక అంచనా అనుకోవడం. ఇప్పుడున్న మనకున్న రికార్డుల ప్రకారం ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలే వరద. అంత వచ్చినా తట్టుకుంది. మీరు చూడాల్సింది ఏంది, ఆ రోజుకు తట్టుకుంది. కాకపోతే అప్పుడు మొదలైన చిన్న సీపేజ్ అనేది అయితే ఉండేనో అది ఈ చిన్న డ్యామేజ్ తర్వాత చేసింది. వాస్తవానికి వచ్చిన ఆయన చెప్పారు దానిలో 28 లక్షల వరదకు సంబంధం లేదు, ఎందుకంటే అప్పుడు గేట్లు ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇష్యూ ఉండదు. 100%. ఇది ఏంటంటే చెప్పింది 100% కరెక్ట్ చెప్పినారు. అన్ని విషయాలు కూడా నాన్ పొలిటికల్ గా చాలా ఉన్నది చెప్పినారు ఆయన యాజ్ సైంటిస్ట్ గా. అక్కడ ఇంజనీర్లను మరి మీరు ఎందుకు ఇంజనీర్లు ఎందుకు కరెక్ట్ గా రెస్పాండ్ కాలేకపోయినారు? ఆయన చెప్పింది అంటే ఇది డిజైన్ లో ఈ ఎనర్జీ డిసిపేటర్స్ కరెక్ట్ గా పెట్టలేదు. గ్రావిటీ అంత వచ్చినప్పుడు అంత గ్రావిటీని తట్టుకునేది మాట చెప్పింది మీకు. ఇప్పుడు కూడా ప్రపంచంలో 2 రకాల పద్ధతుల్లో చేస్తారు. వీళ్ళొక పద్ధతి ఎంచుకున్నారు. ఆ ఎంచుకున్న దానికి ఏదైతే ఉండేనో కొంచెం ఆ కట్టాల్సిన ఇంకొంచెం పొడుగు గట్టి ఉంటే ఇసుక కోత తక్కువ అయ్యేది, అక్కడ కొంచెం తగ్గింది అన్నమాట ఆయన చెప్పినారు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా మీరు చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలనేది నిర్ణయం, పాలసీ మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించి అన్ని అనుమతులు ఒక తెలంగాణ ఇంజనీర్లు తీసుకోరు. ఇక్కడ మీరు అది కూడా గమనించాలి. సిడబ్ల్యూసీ అనుమతితోనే ప్రతిదీ కూడా, సిడబ్ల్యూసీ అనుమతితోనే. ఇందులో ప్రతిదీ కూడా 10 స్టేజ్లలో ఉంటాయి అనుమతులు. మన హరీష్ రావు గారు కూడా చెప్పాను, 10 స్టేజ్లలో అనుమతులు ఉంటాయి. ప్రతిదీ సిడబ్ల్యూసీ అనుమతితోనే కట్టింది. వాళ్ళు కూడా ఊహించలే, ఈ వరదను ఎక్స్పెక్ట్ చేయలే. అదే రోజు పోకపోవచ్చు, కానీ దాని ప్రభావం ఏదైతుందో అది కింద నుంచి అంతే. ఎందుకంటే ఇప్పుడు మీ ఊరు చెరువు, మా ఊరు చెరువు తీసుకుంటే కూడా కాకతీయుల కాలంలో, ఆ తర్వాత వరుసగా వచ్చిన రాజకీయాల కాలంలో కట్టిన చెరువులన్నీ కూడా మనకు తెలియదు ఇప్పుడు కట్టిన 100 ఏళ్ళ 1000 ఏళ్ళ. ఆ చెరువు కూడా ఇప్పుడు సందర్భం పోతుంది. ఎందుకు కింద నుంచి ఊట వస్తుంది, చిన్నపడిది దొరకదు, ఆపలేము దాన్ని. ఎందుకంటే పైనుంచి వెళ్ళి కిందికి ఊట వస్తుంది, కిందంగా కనబడుతుంది మనకు, కిందంగా ఆపలేము. అది వస్తూనే ఉంటుంది మన కంట ముందటే. మనం 1 రోజు 2 రోజులు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, తెగుతుంది. దాని ఇక్కడ బండి వేసుకుంటాం, మళ్ళీ రింగ్ బండి వేసుకుంటే కట్టుకుంటాం. చాలా చిన్న విషయం, సాధారణమైన విషయం. అసలు ఇది ఇష్యూనే కాదు, ఇది ఏమాత్రం ఇష్యూనే కాదు. దాన్ని పొలిటికలైజ్ చేసి వాళ్ళు బీజేపీ కలిసి ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరు కలిసి డ్రామా చేసి వీటన్నిటికీ మించి ఇంకా దీని అస్సలు వెనకాల దీని కుట్ర భరత్ గారు. ఏ సమైక్యాంధ్రవాదులకైతే గోదావరి మీద ప్రాజెక్టు కట్టనియొద్దు తెలంగాణను అని చెప్పేసి మొదటి నుంచి ఉందో, వాళ్ళు చేసిన కుట్ర, వాళ్ళ మీడియా చేసిన కుట్ర ఎక్కువ దీనిపైన. దీని వెనకాల కాళేశ్వరాన్ని బదనాం చేయడంలో పెద్ద కుట్ర ఉంది. దీని వెనకాల వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు.
మీకు ఒకటి మాట మీకు గుర్తు చేస్తా. ఉద్యమ సందర్భంలో ఒక గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఒక వ్యాసం రాసిండు ఒక పత్రికలో. ఒకవేళ తెలంగాణ అని వారు అంటున్నారు, తెలంగాణ రాదు కానీ కాసేపటికి ఊహించుకుందాం, మనం ఊహా మాత్రంగా అనుకుందాం తెలంగాణ వచ్చింది అని. తెలంగాణ వచ్చి కేసీఆర్ అన్నట్టే కనుక గోదావరి పైన రేపు ప్రాజెక్టులు కడితే మన రావాల్సిన వరదను ఆపేసుకుంటే వాళ్ళు సముద్రం నీళ్ళు ఎగదన్ని మన గోదావరి ప్రాంతం ఏం గాను మనం అంటే తెలంగాణ వస్తే ప్రాజెక్టు కడతారు, నీళ్ళు గోదావరిలో చాలా వాటర్ ఉన్నాయి. అయ్యో వారు రాసిన శబరి తర్వాత వాటర్ తీసుకోలేదు. వారు ప్రొఫెసర్ గారు రాసింది, ఇది నేను కాదు, నేను చెప్తాను మీకు. అది ఉంది కాబట్టి అది కూడా చూపిస్తాం మీకు. ఆ సందర్భంలో ఆయన రాసింది. బహుశా మీరు అప్పుడు ఢిల్లీలో ఉన్నట్టున్నారు, మీ దృష్టి కూడా వచ్చి ఉండాలి అప్పుడు. ప్రొఫెసర్ ఆయన పేరేదో ఉంది, తీద్దాం రేపు చేస్తారు, మీరు చూపిద్దరు కావాలంటే. అంటే వాళ్ళు గంత కుట్రతో ఉన్నారు మొదటి నుంచి. తమ్మిడి హట్టి అనేది ఒక పెద్ద కుట్ర మనం తీసుకుపోయి ఆడబెట్టాం. అది ఇంకా వేరే పెద్ద సబ్జెక్టు, అది ఇంకోసారి మాట్లాడుకుందాం కావాలంటే. అసలు ఈ తమ్మిడి హట్టి ఏంది, ఎందుకు ప్రాణహితం ఈడ వద్దంటున్నారు, ఆడ కట్టాల్సి ఉండే అంటున్నారు వీళ్ళు అనేదానికి. వీళ్ళు సమైక్యాంధ్ర బడి నుంచి వచ్చిన వాళ్ళు. చూపిస్తున్నాను పీసీఆర్ తీసుకోండి ఒకసారి, ఫ్రేమ్ లో తీసుకోండి. తమ్మిడి హట్టి నేను చూపిస్తున్నాను. ఎస్, నా ల్యాప్టాప్ తీసుకోండి. తమ్మిడి హట్టి ఇక్కడ కట్టాల్సి ఉండే, వైన్ గంగా వార్దా ఈ రెండింటి ఇక్కడ కట్టకుండా మీరు తీసుకొచ్చి ఇక్కడ కట్టారు మేడిగడ్డ దగ్గర. దీనిలో ఏం కుట్ర అంటారు మీరు? వాళ్ళకి ఎవ్వరికి ఇక్కడ ఇష్టం లేదు. ఎందుకు అంటే తమ్మిడి హట్టిలో మీరు భారతదేశంలో కూడా తెలంగాణలో వెళ్ళే ప్రభుత్వం వస్తే తప్ప, భారతదేశంలో కూడా కేంద్రంలో కూడా తెలంగాణ వెళ్తే తప్ప తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్. అది అప్పటి కూడా సాధ్యం కాదేమో. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మనం మీకు పి శాస్త్రి గారు చాలా మంచిగా చెప్పినారు. ఎందుకు అంటే ఆడ కట్టాలంటే అన్ని అనుమతులు పక్కన పెడితే సుప్రీంకోర్టు అనుమతి కావాలి. సుప్రీంకోర్టు అనుమతి అనేది మనం ఊహించేదేనా? వన్యప్రాణి అవుతుందా? ఇది సాధ్యమయ్యే పనేనా? అది కాకుండా మీరు వైన్ గంగా బ్యారేజ్ వరద అనుకున్నారు. ఇంపాసిబుల్. నీళ్లు లేని చోట కట్టాలని, అనుమతులు రాని చోట పెట్టాలని ఒక కుట్రపూరితంగా పెట్టిన ప్రాజెక్ట్. నీళ్లు ఉన్నాయి లేవని కాదు, మోసం చేయడానికి. ఆబ్వియస్లీ మేడిగడ్డ దగ్గర ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కొంచెం 50-60 టీఎంసీలు తక్కువ. ఈడ అనుమతులు ఉన్నాయి, ఈడ అన్ని అనుమతులు వచ్చినాయి. ఆడ ఈయనని చెప్పిండు ఆయన. కానీ ఇది ఫేవరబుల్ సైట్ కాదు. ఎందుకు కాదు? మేడిగడ్డ చూపించినాం కదా మేము, 4 ఏళ్ళు చూపించినాం, ఇప్పుడు కూడా చూపిస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు నేను మనం అందరం బతుకున్నంత కాలము మన తర్వాత జనరేషన్ కూడా కాళేశ్వరంతో మాత్రమే బతుకుతారు. కాళేశ్వరం మేడిగడ్డ లింక్ అని మాట్లాడతారు. మొత్తం కాళేశ్వరాన్ని తప్పుపట్టట్లేదు, ఓన్లీ లింక్ మేడిగడ్డే. మళ్ళీ ఇప్పుడు లింక్ మేడిగడ్డనే మళ్ళీ మేము చేసి చూపిస్తాం. నేను అంగీకరిస్తా కాళేశ్వరం, నేను అంగీకరిస్తా. ఒకటేంటంటే కాళేశ్వరంలో లింక్ 1 కాకుండా మిగతా అన్ని కూడా అద్భుతమైన కాంపోనెంట్స్. లింక్ 1 మాత్రమే బతికిస్తుంది. లింక్ 1 లో ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. లింక్ 1 మాత్రమే మనకు జీవధార. లింక్ 1 మాత్రమే మనకు జీవధార. నేను మళ్ళీ చెప్తున్నా. అయితే ఇప్పుడు నేను చెప్తాను, ఈ లింక్ 1 ద్వారా ఇంతకు ముందు చాలా సార్లు నీళ్లు లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా నీళ్లు రిటర్న్ పంపాల్సి వచ్చింది. 2-3 సంవత్సరాలు 2021లో, 22లో, 23లో నీళ్లు లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళా వదిలేశారు. పూర్తి అబద్ధం మాటలు, మోసం వదిలేదా? ఎందుకు చెప్తున్నానంటే మేము లిఫ్ట్ చేసిన నీళ్లను తెచ్చేసినాం. సూర్యాపేటకు తీసుకొచ్చినాము, మల్లన సాగర్ తీసుకొచ్చినాము, మొత్తం అంతా తీసుకొచ్చారు కానీ మాట మళ్ళీ పోయింది. మరి ఎందుకు అంత ముందే తొందరపడి తర్వాత? ఇప్పుడు ఇవాళ ఎప్పుడు వేయాల్సిన విత్తనాలు జూన్, ఇప్పటికి విత్తనాలు అయిపోవాలి కదా, నాట్లు అయిపోవాలి కదా, జూలై ఫస్ట్ వీక్ లో నాట్లు అయిపోవాలి కదా. పెట్టినామా? ఎంత? నల్గొండలో ఎన్ని ఎకరాలు నాట్లు? మొత్తం కలిపితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,00,000 ఎకరాలు పెట్టలే. మొత్తం ఎన్ని ఎకరాలు పడాలి? ఈ పాటికి 12 లక్షల ఎకరాలు పడాలి. 12 లక్షల ఎకరాలు ఈ 15 రోజుల్లో 12 లక్షల ఎకరాలు అయిపోవాలి. 1,00,000 ఎకరాలు కూడా నాటుబడలే, ఇక పడే అవకాశం కూడా లేదు. ఏం పడ్డే ఆ 1,00,000 కూడా వరియా లేకపోతే ఇంకా? వరి 1,00,000 ఎకరాలు వేసిండ్రు, పత్తి కూడా 2 లక్షల ఎకరాలు వేసినట్టున్నారు. అవి కూడా నిలబడవు. నేనేమంటున్నా, ఈ సీజన్ పోతే మళ్ళీ వస్తుందా రైతుకు? ఇగో దీని కొరకే మేడిగడ్డ దగ్గర కట్టింది కేసీఆర్. దీని కొరకు మాత్రమే ఇవాళ రైతులకు మేముండుంటే ఈ పాటికి మొత్తం నాట్లు పడుతుండే. ప్రతి సంవత్సరం పడ్డాయా? గూగుల్ తీయండి. ప్రతి సంవత్సరం మీరు ఏ రైతుని అడగండి, మీ కెమెరామెన్లు అంతటి ఉంటారు, మొత్తం వర్షాలు మంచిగా పడ్డాయి. అది కాళేశ్వరం నీళ్లు కాదు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు అంటారు వాళ్ళంటే. మనని ఎస్ఆర్ఎస్పి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కాదు. మీరు ఒక పని చేద్దాం, ఇప్పుడు నేను చూస్తున్నా ఎస్ఆర్ఎస్పి అంత ముందు కూడా ఉంది, ఒకసారి తీసి చూపించండి మాకు.
SRSP కూడా ఒకసారి తీసి 2014 ముందు SRSP ఉంది. అప్పుడు వర్షాలు పడలే. 14-15లో మీరు చేయలేదు కదా. 16 కాళేశ్వరం కంప్లీట్ గానే 2016, 17, 18 లో కూడా వచ్చాయి కదా మీరు. 2016-17లో జగదీష్ రెడ్డి అప్పుడు నాకు తెలిసి ఎస్సీ ఏమంటారు సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉండే 16, 17, 18 లో కదా. ఎడ్యుకేషన్ ఉండే, ఎనర్జీ ఉండే, సాంఘిక సంక్షేమం ఉండే. సో అప్పుడు 16, 17, 18 లో కూడా నల్గొండ వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. అప్పుడు కాళేశ్వరం కంప్లీట్ కాకముందు కూడా ఇయ్యలే. 16, 17, 18 ఒక్క చుక్క నీళ్లు నేను చెప్పడం కాదు, నా పొలం పండలే. తుంగతుర్తిలో నా పొలం కూడా తుంగతుర్తి, సూర్యాపేట ఇక్కడ వాటికి రాలే. ఆలేరు బోనీలకు కూడా రాలే అసలు వాటర్ ఇవ్వలేదు. పంటలు పండలేదా మరి అప్పుడు? 2014 తర్వాత మాత్రమే. నేను అబద్ధం చెప్పాను. నేను అనేది 2014 తర్వాతనే. 16, 17, 18 కాళేశ్వరం కట్టక ముందు ఇవ్వలేదా? మీరు గూగుల్ తీయండి, గూగుల్ పిక్చర్ తీసి తుంగతుర్తి తాలూకా, సూర్యాపేట తాలూకా, బోని తాలూకా ఇవన్నీ కూడా తీయండి. 2014 ముందు, 2018 ముందు మా కాలువలలో నీళ్ళు వచ్చినాయా, మేము పొలాలు నాటు పెట్టినామా? SRSP స్టేజ్ 2 అస్సలు మీకు మన జీవితంలో నీళ్ళు చూడలే. నేను చూపిస్తున్నా ఒకసారి చూడండి. SRSP స్టేజ్ 2 ఎట్లా వస్తుంది. ఈ వరంగల్ వరకు స్టేజ్ 1 అంతే కదా. వరంగల్ జిల్లాలో మైలవరం వరకు ఈ మైలవరం దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్టార్ట్ అవుద్ది. ఇది SRSP స్టేజ్. మైలవరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాస్ట్ స్టేజ్ 1. ఆంచి కిందికి వస్తే ఇక స్టేజ్ 2. కిందికి వస్తే బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఆ తర్వాత తిరుమలగిరి లాస్ట్ టేల్ ఎండ్. తిరుమలగిరి వరకు మెయిన్ కెనాల్ లాస్ట్. తిరుమలగిరి నుంచి వెళ్ళి నాకు మా రావి చెరువు నుంచి వెళ్ళి మా చిన్న సీతరాం తండకు 80 కిలోమీటర్ల పైన. అది DBM 79, అది లాస్ట్ DBM 71. ఓకే, నేను ఇక్కడ SRSP స్టేజ్ 1 సాగు వివరాలు చూపిస్తున్నాను. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 చెప్పండి మీరు ఒకసారి. SRSP స్టేజ్ 1. స్టేజ్ 1లో 2018 వరకు డాటా ఇచ్చారు మీరు. 2001 సంవత్సరం వరకు నీటి వినియోగం 7,35,000 ఎకరాలకు అందింది. 2001-2లో 7 లక్షలు. 2 క్రాప్స్ అంటున్నారు, ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్. ఒక క్రాప్ అమ్మేది 4 లక్షల ఎకరాలు. ఓకే, అంటే మీకు ఫేజ్ 1 వరకే SRSP కింద 4,70,000 ఎకరాలకు మించి ఎన్నడూ వారలే. వాస్తవానికి అక్కడ ఏంది మొత్తం ఎంత? 9 లక్షల ఎకరాలు ఒకటే మొత్తం ఉన్నది. ఫేజ్ 1లో దాన్ని 2 భాగాలుగా చెప్తారు. LMD పైన, LMD కింద అంటారు. LMD పైన 4 లక్షల ఎకరాలు చిల్లర, LMD కింద 5 లక్షల ఎకరాలు, వేరేసి 9 లక్షల ఎకరాలు. ఈ 9 లక్షల ఎకరాలలోనే ఎప్పుడు కూడా 4,70,000, 4,69,000 ఎక్కువ దాటలే ఏ ఒక్క సంవత్సరం కూడా. అంత ముందు ఇక కిందికి నీళ్ళ సమస్య ఎక్కడిదిగా? ఫేజ్ 2కి ఇచ్చినట్టు ఎక్కడ ఉందా మీకు? అంత ముందు మ్యాప్ చూద్దాం. SRSP స్టేజ్ 1 PCR దీన్ని ఒక నిమిషం. సో నెక్స్ట్ SRSP స్టేజ్ 1 ఇచ్చారు. స్టేజ్ 2 చూద్దాం ఒకసారి. స్టేజ్ 2లో వరంగల్లో వర్ధన్నపేట నియోజకవర్గం ఉంది. వర్ధన్నపేట, పాలకుర్తి. మహబూబాద్ జిల్లాలో పాలకుర్తి, డోర్నకల్. ఖమ్మంలో పాలేరు, ఖమ్మం, మదిర, పాలకుర్తి. తర్వాత తుంగతుర్తి. మీ నల్గొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ చాలా తక్కువ, 200 మైనర్. మేజర్ గా సూర్యాపేట, తుంగతుర్తిలో చాలా ఎక్కువ ఉంది ఆయకట్టు. సో అంతకుముందు ఎప్పుడు రాలే స్టేజ్ 2. ఎప్పుడు రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో స్టార్ట్ చేశారా? ముందే స్టార్ట్ చేశారు. ముందే ఏ ఇయర్లో చేసిండ్రు? 9 అప్పుడే లాస్ట్ చంద్రబాబు లాస్ట్ రోజులలోనే ఇచ్చిండ్రు. చంద్రబాబే వాస్తవానికి 95లోనే దానికి శంకుస్థాపన చేసిన విషయం ఏంటంటే, మీకు తిరుమలగిరి దగ్గర చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి కాగానే శంకుస్థాపన చేసిండు. ఒక ఏడాది తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చేసి ఒక ముఖ నాటిపోయింది ఆడ. కానీ తుంగతుర్తిలో రక్తాలు వారినాయి తప్ప నీళ్లు వారలే. వీళ్ళిద్దరు 2 పార్టీలు. ఇది స్టేజ్ 1. నేను జూమ్ చేస్తున్నాను. స్టేజ్ 1 ఇది. స్టేజ్ 1 వరంగల్, మహబూబాద్ వరకు ఎండ్ అయిపోద్ది అంతేనా? మహబూబాద్ అక్కడ ఖమ్మం వరకు కొంచెం ఏదో పోతుంది. ఖమ్మం వరకు కొంచెం ఏదో పోతుంది, చివరి మండలంలో కొంత పోతుంది. సో స్టేజ్ 1 వరకే పూర్తిగా రాలేదు, ఎప్పుడు రాలేదు. మీరు లెక్క చూడండి. మీ టర్మ్ లో కాళేశ్వరం లెక్క చెప్పురి. స్టేజ్ 1 వరకు మొత్తం ఆయకట్టు 9 లక్షల ఎకరాల చిల్లర కదా. 9,68,000 ఎకరాలు.
9,68,000 ఎకరాలు. మీరు మొత్తం ఆ 10 ఏళ్ళు రికార్డు చూస్తే హైయెస్ట్ వచ్చింది 4,69,000 ఎకరాలు. ఇది స్టేజ్ 2. స్టేజ్ 1 లో. ఇప్పుడు నేను స్టేజ్ 2 మ్యాప్ చూపిస్తున్నా. స్టేజ్ 2 అండి. స్టేజ్ 2 వరంగల్ రూరల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ సూర్యాపేటలో నేరేడు చెర్ల వరకు కూడా ఉంది. కొంచెం గరిడేపల్లి నేరేడు చెర్ల అంటే నా బార్డర్ లో ఉంటది. ఒక 200 ఎకరాలకు పోతాయి చివరి నీళ్లు మా పొలాలు దాటిన తర్వాత, మా చిన్న సీతారాం తండ దాటిన తర్వాత. ఓకే. అటు ఖమ్మం వైపు కూడా కొంచెం టచ్ అవుద్ది. ఖమ్మం రూరల్, ఖమ్మంలో కూడా తిరుమలాయపాలెం ఆ మండలాలకు పోతుంది. పోయినా ఇవన్నీ మోతే మీరు కేసీఆర్ టైంలో పోయిందా? అయ్యో మొత్తం చూసా. 2000 అన్ని సంవత్సరాలు పోయిందా? 21, 22, 4 ఏళ్ళు అన్ని చెరువులు నింపినాం మేము. 21, 22 చెరువు మతడి దునికింది ఎండాకాలంలో కూడా. మొత్తం మోతే మండలానికి మోతే మండలానికి ఈ నడుగుడ మండలానికి అందకపోతే కూడా నేను ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని పిలిచి ఇంజనీర్లను చివరికే ఫస్ట్ మొదలు పోవాలి, చివరి వాటికే పోవాలి అని చెప్పి మొదటి హెడ్ అని పెట్టారు. ఎస్, మొదలు పెట్టిందే మేము. అది ముందు నాగార్జునసాగర్ లో మొదలు పెట్టించిన మేడం కాలం కింద. ఎందుకు అంటే అంత ముందు మాట్లాడితే మనం టేలెండర్స్ అందరూ టేలెండర్స్ మీ టేలెంట్ రావుపోమని చెప్పి దాంతో పెద్ద కథ ఉంది. మళ్ళా దానికి పెద్ద స్టోరీ దానికి మాట్లాడుకుంటే ఒక పూట దానికి పడుతుంది. మొదటి రోజు నాకు కేసీఆర్ చెప్పిండు, ఏం మాట్లాడినా నాగార్జున సార్ కింద ఎవడైనా టేలెంట్ మీది నీళ్ళు రావాలని మాట్లాడతారు, నీళ్ళు రావు అని మాట్లాడతారు. టేలెంట్ అంటే తోల్ది ఎవరినైనా. టేలెంట్ మనం ఎందుకు అవుతాం? మొదటిలో మనం తోక చివరోడు వాడెక్కడు నిజమేడోడు. వీళ్ళకి ఇట్లా అలవాటైంది బాగా, ఆ మాట రానియకు ఎవడన్నా మాట్లాడితే అని చెప్పి నాకు చెప్పి పంపిండు. ఇట్లా ఉంటది ఈ భాష ఇదని. పిలిచి మాట్లాడి నేను చివరోడికి మొదలు నీళ్ళు ఇవ్వాలి, మొదటి ఆపాలి, మొదటి ఉత్తగా ఊటతోనైనా వాడతాయి, చివరి చేరాలి అని చెప్పి. మీకు పెద్ద స్టోరీ ఉంది. రాజవరం జానారెడ్డి గారిని ఓడగొట్టడానికి ఏకైక కారణం రాజవరం నీళ్లు. ఓకే. ఏంది కాదు, జనరల్ ఎలక్షన్ కే మొదటి తుము నాగార్జున సాగర్ 94 లో ఓడిపోయినప్పుడు కాదు, మొన్న మేము ఓడగొట్టినప్పుడు జనరల్ ఎలక్షన్ 2018 లో పైకి వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి నీళ్లు బయట రాగానే మొదటి దాని పేరు రాజవరం మేజర్. ఓకే. ఆ రాజవరం ఊరు అనేది ఏవైతే ఉంటుందో ఎప్పుడు కూడా మేజర్ కి ఏం పేరు పెడతారంటే, ఒక మెయిన్ కెనాల్ కి చివరి ఊరు ఏదైతే ఉంటుందో నీళ్లు వాడడానికి ఆ చివరి ఊరు పేరు ఇక్కడ పెడతారు. ఓకే. చివరి ఊరు అంటే మళ్ళీ కృష్ణా నది అనుకొని ఉంటది. ఓకే. ఆ కృష్ణా నదిలో వరదలు వస్తే పెద్ద పాములు వచ్చి ఆ ఊర్లో ఎప్పుడు కలిసి జనం చనిపోడు అన్నారు తప్ప ఆ జీవితంలో వాళ్ళు నీళ్లు చూడలేనాడు. మొదటిసారిగా నేను ఇసుకపోయి ఆ ఊరికి నీళ్ళు ఇచ్చిన ఇక్కడి నుంచి. అక్కడ చెప్పినాం, జానారెడ్డి గారు 30 ఏళ్ల నుంచి వెళ్ళి నువ్వు ఇక్కడ వీళ్ళ ఓట్లు ఎంచుకున్నావు కానీ వీళ్ళకి నీళ్ళు ఇయ్యలే. ఇప్పుడు ఈ రాజవరం పొలాలు అడుగుతాయి, రేపు నువ్వు వస్తే మళ్ళీ ఏం చేసినావు, మాకు ఎట్లా వచ్చినాయి ఇవాళ నీళ్ళని, ఇగో ఈ పొలాలని నేను ఓడగొడితే నేను ఆడ చెప్పొచ్చిన పొలాల మధ్యలో పడి. అదే జరిగింది. టేలెంట్ అనే పదాన్ని అక్కడే నిషేధించండి సార్ కేసీఆర్ గారు. అది దాని కృష్ణా వాటర్ అంతటి కూడా టైల్ టు హెడ్ అనేది మొదలే చివరి భూమి చేరాలి అన్న స్లోగన్ ఇచ్చింది సార్ కేసీఆర్ గారు. దాన్ని అమలు చేసినాం అంతటా. సో ఇప్పుడు మేడిగడ్డ కట్టి కాళేశ్వరం కంప్లీట్ అయిన తర్వాత 4 సంవత్సరాలు కూడా SRSP స్టేజ్ 2 కింద ప్రతి ఇయర్ వరద 2 పంటలకు వచ్చాయా? 2 పంటలకు. మీరు ఒక పని చేయొచ్చు, మీరు మీ రిపోర్టర్ పంపి సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి అక్కడ రిపోర్టర్లు పంపి మీరు ఊర్లలో తెలుసుకోవచ్చు. 2014 ముందు మీరు ఎన్నడన్నా నీళ్ళు చూసినరా? ఈవెన్ 18 కంటే ముందు నీళ్ళు ఎప్పుడన్నా ఈ కాలువలో చూసినరా? 18 కూడా 16, తర్వాతనే కాళేశ్వరం పూర్తయినాకనే మేము ఇచ్చింది. నేను మీకు సూర్యాపేటలో పెద్ద ప్రోగ్రామ్ చేసిన. ఏంది, ఇక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరకు కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి అని మొత్తం 1,00,000 మందిని కాలకట్ట మీద పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి ప్రతి చూపించి హారతి ఆ రకంగా ఏ ఊరికి ఆ ఊరు ప్రజలందరూ కూడా వచ్చి ఆ పద్ధతిలో చేయించిన. నేను ఆనాడే చెప్పిన, నేను ఇవాళ రాజకీయాల కొరకు మాట్లాడలే కదా నేను. మీరు ఆనాడు బయట ఉంటుంది నాది బీజీవీలో కూడా కనపడేది అదే. కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి దాని పేరే. అది కాకపోయింటే నేను ఎట్లా మాట్లాడతా నాడు? నేను మాట్లాడతా కాళేశ్వరం వాటర్ వస్తుంది, ఇట్లాంటి సమస్యలు వస్తాయని చెప్పి నేను మాట్లాడను కదా. గాయాల ప్రోగ్రామ్ చేయను కదా. SRSP వాటర్ కాళేశ్వరం వాటర్ నేను చెప్పిందే కాళేశ్వరం. నేను వాడిన పదమేడ కాళేశ్వరం. చూడండి మీరు, నేను సింపుల్ అడుగుతాను మిమ్మల్ని వరద గారు. అసలు SRSP నీళ్ళు ఇక్కడ దాకా రావడానికి అవకాశమే లేదు. మీకు ఒకటే మాటలు చెప్పాలి, మనం చూసే రైతులు కూడా చెప్పాలంటే అది 5 హార్స్ పవర్ల మోటార్. 5 హార్స్ పవర్ల మోటార్. 5 హార్స్ పవర్ల మోటార్కు జనరల్ గా యాసంగి పంట పండిస్తే 3 ఎకరాలు అందిస్తుంది ఫుల్ నీళ్లు ఉంటే, ఆ బోర్లు కానీ బావిలో కానీ. కొంచెం మంచిగా తెలివిగా చేసుకునే రైతు ఉంటే 4 ఎకరాలు పండించుకోగలుగుతాడు. అదే వానకాలం అయితే 5 నుంచి 6 ఎకరాలు వారుతుంది, అంతమించి ఎక్కడ పారదు మీకు ఎన్ని నీళ్లు ఉన్నా.
ఆ వరుస తడులు 6 తడులు పెట్టుకుంటే కూడా హయ్యర్ సైడ్ 7-8 ఎకరాల వరకు పారిస్తాం ఎవరికి కూడా జాగ్రత్త చేసుకునే రైతు. కానీ వీళ్ళు 500 ఎకరాలుగా నీళ్ళు ఇస్తామని చెప్పి తెచ్చారు. ఆంజనేయుని తోకను పెంచినట్టు దాన్ని మొత్తం డిశ్చార్జ్ అయ్యి 5,000 క్యూసెక్లకి మించలే ఎప్పుడు ఎస్ఆర్ఎస్పి దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే స్టేజ్ 1 284 కిలోమీటర్లు. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ కెనాల్ తిరుమగిరి వరకు వస్తే మళ్ళీ 60 కిలోమీటర్లు. 346 స్టేజ్ 1 ఏమో 284 దగ్గర ఎండ్ అవుద్ది. ఇది 346 అంటే 16 + 46 62 కిలోమీటర్లు. 62 కిలోమీటర్లు ఇక్కడ మొత్తం 346 తిరుమగిరి ప్రగతి నగర్ వరకు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నా 71 DBM ఇంకా 80 కిలోమీటర్లు పోవాలి. రావిచెరువు దాటి ఆ కింది పోవాలంటే 80 కిలోమీటర్లు. ఒక 6,000 క్యూసెక్ల నీళ్లు ఎస్ఆర్ఎస్పి దగ్గర పోచంపేట దగ్గర బయలుదేరితే 550 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు పోతాయి అసలు. దీని ప్రజల భాషలు చెప్పాలంటే కాలువ బిక్కిపోయింది. ఏంది, మనం ఎప్పుడైనా నీళ్లను తక్కువ నీళ్లను దూరం తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాలువ తాగేస్తుంది, కాలువనే తాగేస్తుంది, సింక్ అయిపోతాయి. ఇది కూడా అంతే, నువ్వు అట్లా వదిలి పెడదామన్నా రావు నీళ్లు, ఇంపాసిబుల్. ఇంకోటి ఎందుకు వీళ్ళు చేసిన కుట్ర, ఎక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టలే దానిపైన. ఎల్ఎండి దాటిన తర్వాత మైలవరం బయ్యన్నవాగు మీరు కట్టారా? కాదు, బయ్యన్నవాగు కెపాసిటీ ఎంత? మైలవరం బయ్యన్నవాగు కెపాసిటీలు నాటి 1 TMC 1.5 TMC అంతే. ఓకే, 1.5 TMC అంతే కదా. నువ్వు ఎప్పుడు కూడా నీళ్ళను మీరు ఎంత ఎక్కువ కింది తీసుకుపోదలుచుకుంటే అంత ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోవాలి, స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటూ పోవాలి. అంటే ఏ ఏరియాకి ఎంత నీళ్ళు అవసరం పడతాయో దాని దగ్గర ప్రాజెక్టులు అక్కడ కట్టాలి. కేసీఆర్ చేసింది కదే. వీళ్ళ మంట కుళ్ళేందుకు సమైక్యాంధ్రుల కంటే వాళ్ళు ఏదైతే చేసిండ్రో మొత్తం మన కృష్ణ దోసుకపోయి పైన ప్రాజెక్టులు 350 TMCల ప్రాజెక్టులు నిల్వ చేయడానికి కృష్ణానది కట్టినరో కేసీఆర్ కసితో ఇవన్నీ కట్టిండు, కసితో తెచ్చి కట్టాడు. 620 మీటర్ల పైకి తీసుకొచ్చి కొండపోచమ్మ కడ మొదలుపెట్టి మల్లన్న సాగర్ కావచ్చు ప్రతి ప్రాజెక్టును కసితో కట్టాడు. నీళ్లు నిల్వ పెట్టి తీరాలి మనం అని చెప్పి. నిజంగా చెప్తున్నా నేను, ఇవాళ మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టము, ఇవాళ కనుక మేము ఉండుంటే, కేసీఆర్ ఉండుంటే అసలు కాళేశ్వరం గొప్పతనం ఏందో, కాళేశ్వరం విలువ. కానీ మీకు 10 కాళేశ్వరం కట్టి కంప్లీట్ అయ్యి 5 కూడా మీకు అవసరం పడలే, ఇచ్చినాం కదా. అంటే మేడిగడ్డ అన్నారం సుందిలో అవసరం పడలే, మధ్య కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్, నేను ఒక మాట్లాడతా, లాస్ట్ ఇయర్ కూడా మీరు గ్రౌండ్ రిపోర్ట్ పోయి చేశారు, మేడిగడ్డ అన్నారం సుందిలా చేశారు, కానీ నీళ్ళు ఎత్తలే. అయినా నీళ్ళు వాటర్ వచ్చాయి కదా, రికార్డు స్థాయిలో పంట పండింది కదా. ఎన్ని వచ్చినాయి? మొన్న రబీలో బంపర్ క్రాప్. 2 సమ్మర్లలో నీళ్ళు ఇయ్యలే కదా, వానకాలం తప్ప సమ్మర్లో నీళ్ళు ఇయ్యలే. మొన్న వరి పంట బ్రహ్మాండమైన రికార్డు, కొనలేని పరిస్థితి, మీరే కొంటలేరు అన్నారు. మాట్లాడిండ్రు ఏంది కొన్న రికార్డు చెప్పమని, ఇప్పుడు ఒక్కొక్కనాడు చెప్పలే, కొన్న రికార్డు చెప్పలే. మొన్న హైయెస్ట్ కదా రబీలో, దానికి మించిన అబద్ధం లేదు. ఇన్నిసార్లు మాట్లాడి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ హైయెస్ట్. ఒక్కసారి లెక్క చెప్పండి, ఇప్పుడు ఎంత 85 లక్షల మెట్రిక్ టన్నులు అనుకుంటా కొన్నది చెప్పిండా, పండిందని చెప్పిండు. పండింది అనడానికి ఏముంది, 5 లక్షలు కాదు 5 కోట్లు చెప్పు. పండిందంటే మరి పండింది అని చెప్పిండు. పండిందంటే ఎట్లా పండింది? సింపుల్, కాళేశ్వరం లేకుండానే పండింది కదా. సింపుల్. మీరు ఎప్పుడు 10 ఎకరాల పొలం చేస్తారు, 10 ఎకరాల పొలంలో ఈసారి 7 ఎకరాలు చేసింది. పంట ఎక్కువ పడుతుందా తగ్గుతుందా? ఎక్కువ పడుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది కదా, 3 ఎకరాలు తగ్గించారు. ఇప్పుడు మీరు, నేను పెద్ద మాటలు అన్నాను కానీ, మా చిన్న సీతారాం తండ నుంచి మొదలుపెట్టి ఆయన నియోజకవర్గంలో మోదే మండలం, ఇది మా పెనుబాడ మండలంతో సహా ఆయన నియోజకవర్గంలో మునగాల మండలం, నడిగూడెం మండలం, మోతే మండలం, ఆ నుంచి తుంగతుర్తి నుంచి పైకి పెట్టి మీరు కాలు వెంబట్టి మీ రిపోర్టర్లు పంపించి ఈ యాసింగ్లలో ఎప్పుడన్నా మీకు నీళ్ళు ఇచ్చిరా, మధ్యన 2 యాసింగ్లు ఎండబెట్టిరా లేదా అనే మాట అడగండి మీ రిపోర్టర్లను. నీళ్ళు ఇచ్చిరు అంటే నేను దేనికైనా ఒప్పుకుంటా. ఈసారి ఎక్కడ రాలేదు, ఇప్పుడు తుంగతుర్తిలో, సూర్యాపేట ఎక్కడ కూడా వరుసగా 2 పంటలు ఎండబెట్టిరు, మొత్తం 2 యాసంగులు ఎండబెట్టిరు. నువ్వు పంటలు ఎండబెట్టి సాగు భూమి తగ్గిన తర్వాత నేను ఎక్కువ మండిందని నువ్వు ఉత్తనే లెక్క చెప్తే నవ్వుకున్నారు రైతులు చూసి. మరి మీరే కొనుగోలు చేస్తలేరు రైతులు. కొనలే కదా, పండినే కొనలే. అంతెందుకు, ఇప్పుడు మీరు హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎన్ని కూడా చెప్పమనండి, ఎన్ని కొన్నాడు లెక్క చెప్పమనండి, బిరార్గూడలో ఎన్ని కొన్నాడు లెక్క చెప్పమనండి. అన్ని మిల్లులను కొనుక్కపోయింది పండినాయి అక్కడ, అది వేరు విషయం.
ఈ ప్రాంతంలో కూడా కొనకుండా రైతులు ఇబ్బంది పెడితే నేను నా ఊళ్ళు కూడా ప్రైవేట్ కమ్మిన కొన్ని ప్రతి ఊళ్ళో రైతులు కూడా కొన్ని ప్రైవేట్లకు అమ్మిరు. ఓపుకున్న వాళ్ళు కళ్ళంలో నాయి కూడా కొన్ని కళ్ళంలో పెట్టి అమ్మినాం సమయం ఉన్నప్పుడు. తెచ్చి స్టోర్ చేసుకునే పరిస్థితి. ఎన్ని ఎకరాలు పండించారు మీరు? స్టోర్ చేసుకునే అవకాశం లేనప్పుడు రైతులు తప్పనిసరి పరిస్థితులలో తీసుకుపోయి మిల్లుకు పోసేస్తున్నారు. ఎంత ధర వస్తే అంత దొరకదు. ఏమైనా ఇప్పుడు ఏమైతుంది, రైతుకు ఒక సమస్య వచ్చింది. గతంలో లాగా కూలీలు లేరు, అన్ని హార్వెస్టర్లు తీసుకొచ్చి ఇంట్లో పోసుకొని మళ్ళీ ఎత్తడానికి కూడా మనుషులు దొరకరు. ఇట్లా పోసి మళ్ళీ ఎత్తడానికి మనుషులు దొరకరు. ఇంటి ముందర ఎండ పోసుకొని ఆర పోసుకోవడానికి ఎక్కువ పంట వస్తుంది గతం పంట. ఎందుకనంటే పంట విస్తీర్ణం పెంచినాం. మీరు ఒకటే మాట, మేము వచ్చే నాటికి 1,20,00,000 ఎకరాలు పంట విస్తీర్ణం తెలంగాణలో. 2.5 కోట్ల తీసుకొచ్చాం, 2,30,00,000 తీసుకొచ్చినాం సాగు. వాళ్ళ లెక్క ప్రకారం కూడా ఎప్పుడు కూడా 10 లక్షల ఎకరాలకు దాటలు ఎవరికి తెలంగాణలో 50 లక్షల ఎకరాలు తీసుకొచ్చినాం మేము వచ్చిన తర్వాత. వీళ్ళు ఇంకో మాట కూడా మాట్లాడతారు, కాళేశ్వరంతో రాలే అనే మాట. ఎంత మూర్ఖపు మాట అంటే, ఇవాళ చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మిగతా అన్ని కూడా కాళేశ్వరంతో తెచ్చిన నీళ్ళతోనే కదా నింపింది మనం మొత్తం. అవి నింపి పెట్టబట్టే కదా. దాంతో ఇంకోటి ఏం జరిగింది, కాలువల కింద డైరెక్ట్ వారింది ఒకవైపు అయితే, మీరు చెరువులు నింపడం వల్ల కాలువల ద్వారా వచ్చిన నీళ్లతోని భూగర్భ జలాలు పెరిగి బోర్లు 24 గంటలు కరెంట్ ఇచ్చేసరికి ఈ కాలువల కింద అయిన సాగు కంటే కూడా చెరువుల కింద బోర్ల కింద ఎక్కువ సాగైంది తెలంగాణలో. అది ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగింది. ఇవన్నీ జరగబట్టి పంట పెరిగింది. కానీ నువ్వు నీళ్ళే కొంతమంది కాలర్స్ కూడా తీసుకుందాం. పీసీఆర్ జగదీష్ రెడ్డి గారికి మాట్లాడవలసిన కాల్స్ కూడా చేయొచ్చు. సో అయితే ఒకటి, ఇప్పుడు నేను ఇంకొకటి ప్రజెంట్ చేస్తాను. కాళేశ్వరంలో మీకు గంధమల్ల, బస్వాపూర్, ఈ ఉమ్మడి నల్గొండలో కట్టాలి. బస్వాపూర్ అయింది, గంధమల్ల కూడా కొంత. బస్వాపూర్ 11.39 టీఎంసీలు. ఇది 490 FRL దగ్గర ఉంటుంది. మల్లన్న సాగర్ నుంచి వాటర్ రావాలి దీనికి. బస్వాపూర్ కంప్లీట్ అయిందా మొత్తం? కంప్లీట్ దశలో ఉంది. ఇప్పుడు ఆపొచ్చు, ఇప్పుడు 3-4 టీఎంసీ నీళ్ళు ఆపొచ్చు. బస్వాపూర్ మీ టైంలో ఏమైనా ఆపారా? వచ్చింది, ఇచ్చినాం నీళ్ళు కొంత. గంధమల్ల కూడా గంధమల్ల ద్వారా నీళ్ళు మారించినాం. గంధమల్ల 4.82. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక కూడా కొన్ని రోజులు ఇచ్చారు గంధమల్లకు. ఎక్కడ? మల్లన్న సాగర్ నుంచి. మల్లన్న సాగర్ నుంచి. ఆ తర్వాత ఇస్తలేరు. ఎందుకు గ్రావిటీ కదా. అంటే మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ. మల్లన్న సాగర్ లో గేట్లు చెప్తే చాలు చక్కగా వచ్చేస్తాయి. గంధమల్లకు కానీ బసవపూర్కి కానీ వచ్చేస్తాయి నీళ్ళు. ఏమి ఇబ్బంది. ఈ రెండు కంప్లీట్ అయినాయా? దీనికి సంబంధించి మొత్తం ప్యాకేజ్ అన్ని ప్యాకేజ్ 15, 16 రెండు అయినాయా? కంప్లీట్ దశలో ఉన్నాయి. కంప్లీట్ కాలేదు. రెండు వాటితో నీళ్ళు ఇవ్వచ్చు. రెండు కంప్లీట్. పాత సిస్టమ్ తోని నీళ్ళు ఇవ్వచ్చు. ఇచ్చినాం గతంలో నింపి మనం. చిట్యాల మండల్ దాకా నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళు ఇచ్చారు కొన్ని. చిట్యాల మండల్ దాకా రావాలి కదా. ఇంకా అక్కడికి పోలే. ఎక్కడ వరకు వచ్చే మధ్యన కొంచెం కాలువ ల్యాండ్ ఎక్వేషన్ కాలేదు, ఆగింది. అయిపోతుంది. అది చెయ్యాలి, అది కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు నల్గొండ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి. SRSP స్టేజ్ 2, గంధమల్ల, బస్వాపూర్, కృష్ణా జలాల మీద పెద్దగా ఆధారపడకుండా మేజర్ గా చేయొచ్చు. చాలా పెద్ద ప్లాన్ కేసీఆర్ గారు ఎంత చేసిందంటే, నాగార్జున సాగర్ ఎడమ కాలువతో అవసరం లేకుండా కూడా గోదావరి నీళ్లతో భరించగలిగిన పద్ధతిలో ప్లాన్ చేసిండు. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడమకాలం అంటే నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, కోదాడ మొత్తం ఇవన్నీ కూడా గోదావరి జలాలతోనే వచ్చేసారించగలిగిన దానికి కావాల్సిన ప్లాన్ చేసిండు కేసీఆర్. ఎట్లా ఇప్పుడు ఇవన్నీ ఇదైతే కనుక, లేకపోతే ఇంకా ఫ్యూచర్ ఇదైతే గంధమల్ల, బస్వాపూర్ అయితే? బస్వాపూర్ అయినా లేదు, మేము ఏదైతే కొండపోచమ్మ నుంచి తీసుకొచ్చి ఈ హైదరాబాద్ జంట జలాశయం, కొండపోచమ్మ దగ్గర చూస్తే ఇక్కడ నేను మ్యాప్ చూపిస్తున్నా, జగదేవ్పూర్, తుర్కపల్లి. మీకు ఇంకోటి చెప్పాలి, బొమ్మల రామారం కూడా ఇదే కదా, హాజీపూర్, ఆ ప్రాంతంలో యాదగిరి గుట్ట, యాదాద్రి, అది కొండపోచమ్మతో వస్తుంది. కొండపోచమ్మతో వస్తుంది. ఇటు తుర్కపల్లి కూడా రంగారెడ్డి, ఇది షామీర్పేట దగ్గరది. అది కూడా అంటే ఈ తుర్కపల్లి ఉంది, ఆ తుర్కపల్లి ఉంది. ఎం తుర్కపల్లి మండల్ తుర్కపల్లి ఏమో మాది ఆలేరుది. మండల్ తుర్కపల్లి ఉంది ఇక్కడ. మ్యాప్ లో చూస్తే మండల్ తుర్కపల్లి కూడా ఉంది. అది ఇక్కడి నుంచి వస్తాయి, పై నుంచి ఓకే వాటి నుంచి వస్తాయి. అయితే ఇక్కడ కేసీఆర్ గారు చేసిన ప్లాన్ ఏంటంటే, కొండపోచమ్మతోనే హైదరాబాద్ జంట జలాశయాలకు నీళ్లు నింపి మూసిని క్లీన్ చేస్తూ పోతున్న క్రమంలో మూసి లైవ్ రివర్ అవుతుంది. ఒకసారి మూసి లైవ్ రివర్ అయిందంటే మాకు కింద మూసి ప్రాజెక్ట్ కిందనే కాదు, మధ్యలో ఎప్పుడో కాకతీయుల కాలం కంటే ముందు నుంచి కూడా, కాకతీయుల కాలంలో కంటే ముందు నుంచి కూడా కట్టబడ్డ కత్వలు ఏదైతే ఉన్నాయో ఆ కత్వల నుంచి నీళ్ళు తీసుకుపోయి ఉదయ సముద్రం, నల్గొండ దగ్గర ఉన్న ఉదయ సముద్రాన్ని కూడా గోదావరి నీళ్ళతో నింపొచ్చు.
ఉదయ సముద్రాన్ని గోదావరి నీళ్ళతో నింపితే ఆ నీళ్లను పెద్దదేవలపల్లి చెరువులో పంపొచ్చు. పెద్దదేవలపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నీళ్ళు బయట రాగానే అక్కడి నుంచి వెళ్ళి పైకి పోవాల్సింది కేవలం ఒక రాజవరం మేజర్కి. ఇవన్నీ కిందికి వెళ్ళిపోతాయి నాగార్జున సాగర్ కెనాల్, లెఫ్ట్ కెనాల్కి. పైకి పోవాల్సింది కేవలం ఒక రాజవరం మేజర్కు. రాజవరం మేజర్ కూడా ఈ అడవిదేవులపల్లి చెరువును ఎక్కువ నింపి అటువైపు గేట్ కూడా ఓపెన్ పెడితే ఆ రాజవరం మేజర్ పోయే నీళ్లు కూడా కొద్ది గొప్ప నీళ్ళు అందుతాయి. ఒక్క కొద్ది ప్రాంతానికి మాత్రమే ఇస్తే సాగర్ల నుంచి ఇవ్వాలి తప్ప మిగతా మొత్తం కూడా గోదావరితో ఇవ్వచ్చు. సో అంటే కృష్ణా వాటర్ అవసరం లేకుండా, నాగార్జున సాగర్ అవసరం లేకుండా, కృష్ణా ఎప్పుడైనా ప్రమాదం పడి రాకపోతే కూడా దీని నుంచి కాంపౌండ్ చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో చేసింది. ఇవన్నీ అవసరాలు దృష్టి పెట్టుకుని 3 టీఎంసీ కూడా ప్లాన్ చేసిండు కేసీఆర్ గారు. ఇక్కడ 3 టీఎంసీకి తర్వాత లేట్ గా ప్లాన్ చేసిన కారణం ఏంటంటే రేపు ఏదైనా ప్రమాదం వచ్చి కృష్ణలో ఇబ్బంది జరిగినా ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప, కేవలం ఒక మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప మిగతా తెలంగాణ మొత్తానికి నీళ్ళు అందించవచ్చు. హైదరాబాద్ మంచినీళ్ళతో సహా మిగతా తెలంగాణ జిల్లాలు, ఖమ్మం కూడా. ఇప్పుడు ఖమ్మంకు ఇవాళ మరి ఇప్పుడు ఖమ్మంకి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు వాటర్ తీసుకొని వచ్చాడు కాళేశ్వరంతో సంబంధం లేకుండా. తుమ్మల నాగేశ్వరరావు గోదావరి వాటర్ వచ్చింది కదా, గోదావరి సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిందే సీతారామ ప్రాజెక్ట్. అంటే సీతారామ అలైన్మెంట్ అది చేంజ్ చేశారు. కేసీఆర్ కట్టింది, సీతారామతో నీళ్ళు ఇచ్చిండ్రు. అది వాళ్ళు ఏమంటారంటే సీతారామాయణ భక్తరామదాస్ అయినా, సీతారామాయణ భక్తరామదాస్ అయినా ఈ రెండు కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిన దాన్ని రీడిజైన్ చేసి ఇంకేదో పెద్ద ఎక్కువ 100 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి చేశారని బట్టి విక్రమార్క వాళ్ళు అంటారు. వాళ్ళే ఇప్పుడు చేస్తుంది అదే పని. అసలు అర్థముందా లేనే లేవు కదా, మొదలు పెట్టిందే మేము రీడిజైన్ చేసి పైసలు వేస్తున్నాం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉంటే కూడా వాటిని పేర్లు చేంజ్ చేసి రీడిజైన్ చేసి ఎవరి కొరకు కట్టింది అవి. మన కలకాడ కట్టిన ప్రాజెక్ట్ నీళ్ళు మనకు వస్తాయా? కింది పోవడానికి కట్టిండ్రు, వీళ్ళని ముంచడానికి, వీళ్ళు మోసం చేయడానికి. ఎవరికి ఇస్తుండే ఆ నీళ్లు? అయినా అది మునిగిపోతుంది అలా పోలవరంలో. గంత తెలుగు ఉంది వీళ్ళకు. అదే ఆ బానిస మనస్తత్వం, ఆ సమైక్యాంధ్ర బడిలో పెరిగి వచ్చిన బానిస మనస్తత్వం నుంచి బయటపడతలేరు ఇప్పటి కూడా వీళ్ళు. వాళ్ళ గురువు ఇంకా పచ్చి సమైక్యవాదుల బడి నుంచి వచ్చిండు, వీళ్ళు వాళ్ళ గురువుల నుంచే వచ్చిండ్రు. వీళ్ళకి ఎన్నడూ స్వతంత్రంగా ఆలోచించిన తెలివి లేదు కదా. ఇవన్నీ కూడా ఆ బడి కేసులు కదా. అదే సమస్య మనకు. ఎప్పుడైనా ఓపెన్ అయ్యి మైండ్ ఓపెన్ చేసి మీలాగనో పీజీ శాస్త్రి గారి లాగానో ఆస్ట్రేలియాలో ఉన్న యువకులాగానో ఆలోచిస్తే, మనది మన రాష్ట్రం మనం అని ఆలోచిస్తే వస్తుంది. కానీ నువ్వు ఆ సమైక్యాంధ్ర ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఆలోచించిన రోజులు వీళ్ళకి తెలంగాణ అర్థం కాదు, తెలంగాణ ప్రాజెక్టులు అర్థం కావు, తెలంగాణ ప్రజల బాధలు అర్థం కావు. కానీ ప్రజలు నమ్మి